సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం పరిధిలోని చిలుకూరు మండల కేంద్రంలోని అంతర్జాతీయ ప్రమాణాలతోటి 300 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన సమీకృత ఇంగ్లీష్ మీడియం పాఠశాల భవనానికి శుక్రవారం సాయంత్రం జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు కళ్లల్లోని వెలుగులు నింపాలన్నదే మా యొక్క సంకల్పమన్నారు. ఇక్కడి ప్రజలే మా కుటుంబ సభ్యులని, వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ శాసనసభ్యుడు వేనేపల్లి చంద్రరావు, మాజీ డీసీసీబీ చైర్మన్ పాండురంగారావు, పీసీసీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు. ఇంత మారుమూల ప్రాంతంలో మీకోసం ఒక 300 కోట్ల రూపాయలతో ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ నిర్మాణం చేయబోతున్నాము. పద్మావతి గారు పూర్తి ప్రయత్నం చేస్తాము 6 నెలల్లో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావడానికి. స్థాయిలో ఈ స్కూల్ నడిచినప్పుడు 2500 మంది విద్యార్థినులు చదువుకుంటారు. అన్ని కులాల వారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, అగ్ర కులాలు అందరూ కూడా కలిసిమెలిసి ఇక్కడ చదువుకుంటారు. అద్భుతమైన పథకం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ నిర్మాణం చేయబోతున్నాము. పద్మావతి గారు పూర్తి ప్రయత్నం చేస్తాము 6 నెలల్లో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావడానికి. పూర్తి స్థాయిలో ఈ స్కూల్ నడిచినప్పుడు 2500 మంది విద్యార్థినులు చదువుకుంటారు. ఈ చిలుకూరు గుట్టల్లో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ స్కూల్ కట్టడం ఇది చాలా చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉందని చెప్పి మనం చేస్తున్నాము. మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాము. వెలుగు ఉండడానికి రాష్ట్రం మొత్తం మీద విద్యా వ్యవస్థ బాగుపడాలని గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి విద్యా వ్యవస్థను బాగు చేసేటువంటి ఆలోచనతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడగానే పార్లమెంట్ ఎన్నికల కోడ్ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 పాఠశాలలలో 11,000 రూపాయలతోటి ప్రతి ఊర మహిళా సంఘాలతోటి ప్రతి స్కూల్కు మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమంతో ప్రారంభమై గురుకులాల్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడం కానీ, డిఎస్సి ద్వారా టీచర్ నియామకాలను కానీ, టీచర్ ప్రమోషన్లు కానీ, బదిలీలు కానీ చేసి ఈరోజు విద్యా వ్యవస్థను బాగు చేసేటువంటి ఒక ప్రయత్నం ప్రారంభించి ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ల పేరు మీద గురుకులాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేరున అక్కడొకటి ఉన్నటువంటి పరిస్థితులలో గురుకులాలన్నీ కూడా ఇంతకుముందు ప్రజలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడే టీచర్ ఇక్కడనే ఉంటాడు, ఆట గ్రౌండ్ ఉంటుంది. 30 ఎకరాలు 25 ఎకరాలల్లా ఇప్పుడే రాని చెప్తా ఉండే కాబట్టి 1050 సర్వే నెంబర్ల 1000 ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వం మంచిగా స్థాయిలో పోవాలంటే ఆ ఎడ్యుకేషన్ 3 ఆధార స్తంభాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి దాంట్లో నాలెడ్జ్, రెండోది నైపుణ్యం, మూడోది పర్సనాలిటీ ఆస్పెక్ట్. డెవలప్మెంట్ మీద పనిచేసినప్పుడు వస్తుంది. సో అట్లా ఈ 3 రంగంలో మీకు ఇష్టం ఉన్న కెరియర్ మీరు సాధించాలి. మీకు శుభాకాంక్షలు ఇస్తూ ఇట్లాంటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ మనం త్వరలోనే పూర్తి చేసి ఇక్కడ మళ్ళీ మీరు కోరుకుంటే తర్వాత రాదు. ఇప్పుడు మాకు కూడా మళ్ళీ మేము అట్టుంటే బాగుంటుందని అనుకుంటాం, కానీ మా వల్ల కాదు. వయసు వచ్చేసిన తర్వాత మళ్ళీ బాల్యం రాదు. కాబట్టి దయచేసి శ్రద్ధగా క్రమశిక్షణతోటి మీ తల్లిదండ్రుల కోసం, కలెక్టర్ గారు చెప్పినటువంటి దేశం కోసం, మీకోసం, ఈ సమాజం కోసం మీరు నిష్ఠగా నిబద్ధతతోటి క్రమశిక్షణతోటి చదువుకోండి. కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి
ఈ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిటిని కూడా నియోజకవర్గానికి ఒకటి శాంక్షన్ చేశారు. అదృష్టం మీ ఎమ్మెల్యే గారే ఆర్కిటెక్ట్. ఆ బిల్డింగ్ ఎట్టుండాలో రూపకల్పన చేసేటటువంటి పద్మావతి గారిని నేను కోరుతున్నా. అమ్మ గవర్నమెంట్ వేసిన నాకు చాలా సంతోషంగా ఉంది.